ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయమున ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానము చాలా గొప్ప వాగ్దానం ప్రియులారా. ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఈ యొక్క ప్రపంచాన్ని ఆశీర్వదించాడు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మిమ్ములను, మీ కుటుంబంలో ఉన్న వారందరినీ దీవిస్తాడు. సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు, మన జీవితాల్లో ఆనందాన్ని అనుగ్రహిస్తున్నాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి అంటున్నాడు. యేసయ్య యూదులకు మాత్రమే రాజు కాదు, ఈ ప్రపంచమంతటికి మహారాజు, ఈ భూమి ఆకాశాలు కలుగజేసిన మహారాజు. ఆయన దీనుడుగా మన దగ్గరికి వస్తున్నాడు. ఎంతో తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు, నరవతారిగా వచ్చాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, ఆయన తన పనిని పూర్తి చేయడం కోసం రావటం జరిగింది. లేఖనాల్లో రాయబడిన ప్రకారము ఆయన ప్రతి పని పూర్తి చేశాడు. యేసయ్య ఆఖరిసారిగా యెరూషలేమును సందర్శించినప్పుడు శిష్యులతో కలిసి చిన్న గాడిద మీద రావటం జరిగింది. ఎందుకంటే గాడిదను ఏ మనుష్యుడు కోరుకోడు, యేసయ్య గాడిదను కోరుకున్నాడు. ఆయనలో ఉన్న దీనత్వాన్ని మనం చూడవచ్చు. ఆయన ఈ ప్రపంచానికి రాజు అయ్యుండి రాజవాహనం మీద రాకుండా దీనుడిగా గాడిద మీద రావటం జరిగింది. ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే, మానవునితో కలిసి ఉండటానికి ఆయన రావటం జరిగింది. అంత మాత్రమే కాదు, నశించిపోతున్న మానవుణ్ణి, తన ఇష్టానుసారంగా జీవించుచున్న మానవుణ్ణి దేవునికి దగ్గర చేసి సమాధానపరచడానికి ఆయన దీనుడుగా మన దగ్గరికి వచ్చాడు. ఆయన్ని మనం ఆహ్వానించినట్లయితే మన పాప బంధకాలు విడుదలవుతాయి, మన శాపం అంతా తొలగిపోద్ది, మన అపజయాలన్నిటి మీద ఆయన విజయం దయచేస్తాడు. చెప్పబడిన ఈ యొక్క వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రేమస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు. సమాధానకర్తయగు దేవా, నీకు వేలాది స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మా వద్దకు తగ్గించుకుని దీనుడిగా వచ్చిన దేవా, నీకు వేలాది స్తోత్రాలు, వేలాది వందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచి ఆదరించినందుకు, ధైర్యపరిచిన అమూల్యమైన మాటలను బట్టి వందనములు చెల్లిస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి.
కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.